ఇండియన్ రైల్వేకు జీవితకాలం లేటని పేరు. కానీ అదే ఇండియన్ మెట్రో రైల్కు ఎంతో పేరుంది. త్వరగా గమ్యానికి చేరుస్తుందని, సేఫ్టీ ఉంటుందని, పొల్యూషన్ ఫ్రీ అని రకరకాల బ్రాండ్ నేమ్స్ సొంతం చేసుకుంది. కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఇప్పటికే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ముంబై మెట్రో పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది హైదరాబాద్ మెట్రో పట్టాలపై పరుగులు తీయబోతోంది. మరికొన్ని టైర్ 2 సిటీస్లో మెట్రో పనులు ప్రారంభమవుతున్నాయి. దేశంలో జెట్ వేగంగా సాగుతున్న మెట్రో రైల్ సిస్టంపై V6 స్పాట్లైట్. హైదరాబాద్ మెట్రో ఈ మధ్య టెస్ట్ రైడ్ పూర్తి చేసింది. ఉగాది నాటికి సిటీలో పరుగులు తీసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే సేఫ్టీ, ఈజీ, పొల్యూషన్ ఫ్రీ అన్న బ్రాండ్ నేమ్స్ ను సొంతం చేసుకున్న హైదరాబాద్ మెట్రో మరింత విస్తరించేందుకు ప్రణాళికలేసుకుంటోంది. విస్తరిస్తున్న సిటీకి అనుగుణంగా మరో 200 కిలోమీటర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఈ మధ్యనే పట్టాలపై పరుగందుకుంది. సర్వే ఆఫ్ ఇండియా నుంచి నాగోల్ టెస్ట్ రన్ ను పూర్తి చేసుకుంది. ఎయిర్ కండిషన్, సిగ్నలింగ్, ట్రాక్, అలైన్మెంట్ లాంటి వాటిపై ఇంజనీర్లు టెస్ట్ చేశారు. 20 నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో 27 కిలోమీటర్ల పొడవున 1000 వయాడక్ట్ స్పాన్లను ఏర్పాటు చేశారు. దాంతో హైదరాబాద్ మెట్రో రైల్ రికార్డులను సృష్టించింది. ప్రపంచంలోనే పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందుతున్న తొలి మెట్రో రైల్వే లైన్ ఇదే. ముంబై మెట్రో రైలు 11 కిలోమీటర్ల పనులు పూర్తి చేయడానికి 7 ఏళ్లు, బెంగళూరు, చెన్నై మెట్రో రైలు 25 కిలోమీటర్ల పనులు పూర్తి చేయడానికి 5 ఏళ్లు పట్టింది. అయితే హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం 27 కిలోమీటర్ల పరిధిలో 1000 వయాడక్ట్లను కేవలం 20 నెలల వ్యవధిలో పూర్తి చేయడం సెన్సేషన్. దేశంలో ఇతర మెట్రో రైలుతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో రైలు పనులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. 2012లో హబ్సిగూడ జెన్పాక్ట్ దగ్గర నవంబర్లో తొలి వయాడక్ట్ స్పాన్ ఏర్పాటు చేశారు. ఈ నెలలోనే ఎస్ఆర్ నగర్లో 1000వ వయాడక్ట్ స్పాన్ను బిగించారు. ఇప్పటిదాకా 56% పునాదులను, 52% పిల్లర్స్ నిర్మాణం పూర్తి చేసుకుంది. నాగోల్లో రైల్వే స్టేషన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. చివరిలో ట్రయల్ రన్ జరుగుతుంది. జరిగి 2014 డిసెంబర్ నాటికి అన్ని ఎస్పెస్ కంప్లీట్ అయిన తర్వాత కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వారు సేఫ్టీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చి 2015 ఉగాది కానుకగా మార్చిలో ఈ ట్రైన్ నడుపుతారు. మెట్రో రైలు పనులు పూర్తి చేసేందుకు ఉప్పల్లో 70 ఎకరాలు, కుత్బుల్లాపూర్లో 62 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ఫ్రీ కాస్ట్ యార్డులు ఏర్పాటు చేసుకుంది L&T. 40 టన్నుల బరువున్న ఒక్కో వయాడక్ట్ స్పాన్ ను ఫ్రీ కాస్ట్ యార్డుల్లో తయారు చేసి తీసుకొచ్చి బిగించడంతో నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తుండటంతో నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. వచ్చే ఉగాది నాటికి నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల మేర ఫస్ట్ రైల్ పరుగులు తీస్తుందని ప్రకటించారు మెట్రో రైల్ ఎండీ. శిల్పారామ నుంచి నాగోల్ వరకు 3వ కారిడార్ పనులు దాదాపు చివరి దశలో ఉన్నాయి. ట్రాక్, కోచ్లకు కరెంటు సరఫరా వ్యవస్థతో పాటు దాదాపు అన్ని పనులు కొలిక్కి వచ్చాయి. 2-3 నెలల పాటు ట్రయల్ రన్ నిర్వహించాక రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాతే వచ్చే ఉగాది నాటికి పండుగ కానుకగా మెట్రో సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేను మెట్రో రైలు ఇంతకుముందు ఎన్నోసార్లు అందరూ అంటున్నారు మెట్రో రైలు వస్తుందని. అయితే మేము చూసినాము, బాగుంది. ఇక్కడ నాగోల్ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ తార్నాక వరకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చింది. చాలా బాగా మంచిగా వచ్చింది, మంచిగానే పోయింది. దాంట్లో ఎక్కాలని అనిపిస్తుంది మాకు కూడా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎక్కాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంతకుముందే చూసిన మెట్రో రైలు ఇట్లా నుంచి పోవడం చూశాను. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏంటంటే ఇక్కడ మెట్రో రైలు కడుతున్నారు, దీనివల్ల ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది. ఎందుకు కడుతుర్రా ఇదేందా అనుకున్నాం, కానీ ఇప్పుడు చూసేసరికి అయితే మాకు మంచిగా అనిపించింది. చూస్తేనే ఇట్లా ఉంది, దాంట్లో ఎక్కితే ఇంకెట్లుంటుందో తెలియదు మరిగా.
అది ఒక పర్మనెంట్గా సిటీ మొత్తం పడితే మాత్రం ఇంకా బాగుంటుంది అనేసి మా ఆలోచన. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుంది. మేము కూడా మాకు కూడా డైలీగా వెళ్ళడానికి రావడానికి పోవడానికి జర్నీకి కూడా మంచిగా ఉంటుంది. దేశంలోనే వేగంగా రెడీ అవుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. 2013లో ది గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అవార్డుతో పాటు రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవార్డ్స్ ని వరుసగా 2 ఏళ్ల పాటు గెలుచుకుంది. వేగంగా జరుగుతున్న పనులతో సిటీ జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే షాక్ నుంచి తేరుకోకముందే మరో 200 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసుల్ని విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎల్ఎన్టీని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెట్రో ప్రాజెక్టుకు కట్టుబడి ఉంది. అందులో ఎలాంటి తేడాలు కూడా లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రత్యామ్నాయాలను కొన్ని చోట్ల పరిశీలించమని చెప్పిన మాట వాస్తవం. ఆ విషయంలో తప్పకుండా ప్రభుత్వం ఒక మెట్రో రైల్ అధికారులతో తప్పకుండా వారు మీకు సావధానంగా అన్ని విషయాలు కూడా వివరిస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం 72 కిలోమీటర్ల మెట్రోను మాత్రమే కాదు, నిజానికి భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఎదగబోతున్నది. కాబట్టి రేపటి రోజున మాస్టర్ ప్లాన్ను కూడా రూపొందించి ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా దాదాపు 250 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ కావాలనే ఒక ప్రాథమిక అంచనాకు ఇప్పటికే అధికారులు వచ్చి ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఒక అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఎదగడానికి అన్ని ప్రమాణాలతో కూడిన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఒక మెట్రో ప్రాజెక్ట్ తప్పకుండా హైదరాబాద్ కావాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దానికి కట్టుబడి ఉన్నాం. చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే తప్పకుండా అవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. సుమారు 17,000 కోట్లతో మొదలైన మెట్రో రైల్ పనులు 3 దశల్లో పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఎల్ఎన్టీ. మియాపూర్ ఎల్బీ నగర్ మధ్య 30 కిలోమీటర్లు, శిల్పారామం నాగోల్ మధ్య 26 కిలోమీటర్లు, జేబీఎస్ ఫలక్నామా మధ్య 15 కిలోమీటర్ల మేర 3 లైన్ల నిర్మాణం సాగుతోంది. 2017 నాటికి మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అవి కాకుండా మరో 200 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. మెట్రో రైలు ఇప్పటికే 4 పెద్ద నగరాల్లో పరుగులు తీస్తోంది. మరో 15 సిటీస్లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. మొత్తానికి దేశంలో మెట్రో పరుగులకు ఇంకెంతో టైం లేదన్నది మాత్రం కన్ఫర్మ్. హైదరాబాద్ మెట్రో రైలు మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇంతకీ దేశంలో ఎక్కడెక్కడ ఈ సర్వీసులున్నాయి, ఎంత దూరం కవర్ చేస్తున్నాయి ఓసారి చూద్దాం. హైదరాబాద్ మెట్రో రైల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 3 కారిడార్లలో జరుగుతున్న నిర్మాణ పనులు మరో 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. మరికొన్ని నెలల్లో 8 కిలోమీటర్ల మధ్య 7 స్టేషన్లను కవర్ చేస్తూ మెట్రో కూతబెట్టబోతోంది. ఈ రోజు నేను ట్రైన్ చూశాను, చాలా హ్యాపీగా ఉంది. మన ఉప్పల్లో, మన హైదరాబాద్లో మన ట్రైన్ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫేజ్ల వారీగా మొత్తం 72 కిలోమీటర్ల మేర మరో 3 ఏళ్లలో సిటీ మొత్తాన్ని కవర్ చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. దేశంలో తొలి మెట్రో రైల్ కోల్కతాలో పరుగులు తీసింది. 1984 నుంచి అక్కడ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ట్రామ్వేల నగరంగా చరిత్రకెక్కిన కోల్కతా 30 ఏళ్ల క్రితమే మెట్రో సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటి అండర్ గ్రౌండ్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది కోల్కతాలోనే. ఇరవై 24 స్టేషన్లతో ఉత్తర, దక్షిణ పరిగణాలను కలుపుతూ 28 కిలోమీటర్ల మేర ఓ లైన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. రోజు 6.5 లక్షల మంది కోల్కతా మెట్రో సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది కాకుండా మరో 5 లైన్లు రెడీ అవుతున్నాయి. 400 కోట్లతో దీని నిర్మాణం సాగింది. మెట్రో రైళ్లకు ఆదర్శంగా నిలిచింది ఢిల్లీ మెట్రో రైల్. ఐఏఎస్ మెట్రో శ్రీధరన్ ఢిల్లీ మెట్రోను తీర్చిదిద్దారు. దేశంలో అండర్ గ్రౌండ్, సబర్బన్, ఎలివేటెడ్ ఇలా 3 మార్గాల్లో మెట్రోను తీర్చిదిద్దిన ఘనత శ్రీధరన్దే.
2002 నుంచి సాగుతున్న నిర్మాణం 2010 నాటికి పూర్తయింది. మొత్తం 139 స్టేషన్లతో 193 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రో విస్తరించింది. 208 మెట్రో రైళ్లు ట్రాక్లపై పరుగులు తీస్తున్నాయి. గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా కేంద్రాలుగా రోజు సుమారు 2,40,000 మంది మెట్రో సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్లో రైల్వే స్టేషన్లతో పాటు రైలు పరుగులు తీసేది కూడా ఆకాశ మార్గంలోనే. కానీ ఢిల్లీలో అలా కాదు. 38 స్టేషన్లు అండర్ గ్రౌండ్, 5 ఎలివేటెడ్ స్టేషన్లైతే మిగతావి సబర్బన్ స్టేషన్లు. ఢిల్లీ మెట్రోలో ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో తీర్చిదిద్దారు. దాదాపు 5,700 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఇక గ్రీన్ సిటీ బెంగళూరులో నమ్మ మెట్రో పేరుతో 7 కిలోమీటర్ల పరిధిలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. 16 స్టేషన్ల పరిధిలో 42 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది నమ్మ మెట్రో రైల్. రోజు 40,000 మందికి సేవలందిస్తుంది. 5,400 కోట్ల ఖర్చుతో మరో 3 కారిడార్ల నిర్మాణం సాగుతోంది. పల్లె పట్నాలకు వలసపోతోంది. అందుకే రూరల్ డెవలప్మెంట్ ఆగిపోయి అర్బన్ జనాలతో కిక్కిరిసిపోతోంది. ఏటేటా నగరాల్లో జనం అవసరాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్లే రవాణా సదుపాయాల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో మెట్రో రైలు వ్యవస్థ కోసం ఈ 10 ఏళ్లలో ఖర్చు పెట్టిందెంతో తెలుసా? అక్షరాల 2 లక్షల కోట్లు. ఇప్పటికే 4 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి రాగా మరికొన్ని నెలల్లో హైదరాబాద్, చెన్నైలో మెట్రో కూతపెట్టబోతోంది. హైదరాబాద్ మెట్రో పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోతో చెన్నై మెట్రో రైల్ పోటీ పడుతోంది. ఈ మధ్య ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న చెన్నై మెట్రో నవంబర్లో పూర్తి స్థాయిలో ట్రాక్ పై పరుగులు పెట్టబోతోంది. 45 కిలోమీటర్ల పరిధిలో 41 స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే బ్రెజిల్ నుంచి బోగీలొచ్చేశాయి. 42 రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 14,600 కోట్లు ఖర్చు పెట్టారు. రెండో దశలో మరో 40 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం చేపట్టబోతున్నారు. ఒక్క హైదరాబాద్, చెన్నైలోనే కాదు, దేశంలో మరో 15 టైర్ 2 సిటీస్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. కొచ్చి, నవీ ముంబై, పూణే, అహ్మదాబాద్, జైపూర్, భోపాల్, చండీగఢ్, ఇండోర్, లక్నో, పాట్నా లాంటి నగరాల్లో మెట్రో నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2020 నాటికి ఈ సిటీల్లో మెట్రో కూత పెట్టడం ఖాయమంటున్నారు నిపుణులు. నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. దాంతో ప్రజా రవాణాను మెరుగుపరచాల్సిన పరిస్థితి. అందుకే ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తుతుండడం కూడా మెట్రోపై దృష్టి పెట్టడానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా ఒక్క మెట్రో రైల్ నిర్మాణ పనుల కోసం సుమారు 2 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అది ఈ 10 ఏళ్ల కాలంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఈ సెక్టార్లో భవిష్యత్ అవసరాల కోసం మరికొన్ని పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.
20 లక్షల జనాభా ఉన్న ప్రతి నగరంలోనూ మెట్రో రైలు అవసరం ఉందన్నది నిపుణుల మాట. అందుకే విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లోనూ త్వరలో మెట్రో పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ట్రాఫిక్ అవసరాలు తీర్చాలన్నా, సేఫ్టీ సర్వీసులు అందించాలన్నా మెట్రో రైళ్లే కరెక్ట్ అన్నది నిపుణుల వాదన. నిజానికి కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం కోసం సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. కానీ ఒక్కసారి నిర్మాణం పూర్తయి మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తే ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఓ మెట్రో రైలు 7 బస్సులు 24 కార్లతో సమానమంటారు. అంతేకాదు, ఇన్ టైంలో గమ్యానికి చేరేందుకు మెట్రోకు మించిన సదుపాయం మరోటి లేదన్న అభిప్రాయాలున్నాయి. ఏదైతేనేం హైదరాబాద్కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో వలసలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి మరో హైదరాబాద్ నిర్మాణం జరగాల్సి ఉంది. దాంతో పాటే ప్రజా రవాణా మెరుగుపరచాలని, మెట్రో సేవల్ని మరింత విస్తరించాలన్న డిమాండ్లున్నాయి. ఇప్పటికే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో సిటీఎస్ సర్వే నిర్వహించింది. ఏ రూట్లలో మెట్రో రైళ్లకు డిమాండ్ ఉండొచ్చన్న దానిపై విస్తృత అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. సిటీ అవుట్స్కట్స్ నుంచి భారీగా డిమాండ్లున్నాయి. కేసీఆర్ సర్కార్ ఆదేశించినట్టు హైదరాబాద్ చుట్టుపక్కలకు మెట్రో సేవలు విస్తరిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగడం ఖాయం. దేశంలో అన్ని నగరాలను కలిపే రైల్వే వ్యవస్థ అక్కడే ఉంది. దాని సంగతి పక్కన పెడితే నగర అవసరాలను తీర్చే, ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించే మెట్రో రైలు వ్యవస్థ మాత్రం బుల్లెట్ స్పీడ్తో పట్టాలెక్కుతోంది. ఈ అభివృద్ధి ఇలాగే సాగాలని ఆశిద్దాం. ఇది V6 స్పాట్లైట్.